ఎస్సీ ఎస్టీలకు మానవ హక్కులే లేకుండా చేసిన జగన్కు ఓటుతో గుణపాఠం చెప్పాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది మహేశ్వరరావు పిలుపునిచ్చారు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర వ్యాప్త యాత్రలో భాగంగా కొవ్వూరు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ ఎస్టీల హక్కులు, పథకాలు లాగేసుకున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. భూ కొనుగోలు పథకాన్ని తీసివేయటమే కాకుండా ఎస్సీ ఎస్టీలకు చెందిన 1,30,000 ఎకరాల భూమిని జగనన్న ఇళ్ల కోసం తీసుకొని ₹1 కూడా పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. బీహార్, ఉత్తరప్రదేశ్లో లేని విధంగా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలు వలసపోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కోవూరు రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా అన్యాయానికి గురయ్యారు, వాళ్ళపైన ఎటువంటి అక్రమాలు జరిగాయి, ఎటువంటి అత్యాచారాలు జరిగాయి, వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కాలు రాశాడనేది బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక్ దళ్ బాధ్యతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తూ తిరుగుతున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలో రావడానికి ముఖ్య కారణమైనటువంటి ఎస్సీ ఎస్టీలని ఏ విధంగా అణిచివేశాడు, ఆయన కుల వివక్షతతో అని చెప్పేసి మూడు విషయాలు తెలియదలుచుకున్నాను. ముందుగా ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకి ల్యాండ్ బ్యాంకులు ఉండవు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉండవండి. వాళ్ళు ముఖ్యంగా చదువు మీద ఆధారపడి వాళ్ళ జీవితాలన్నీ ఉంటాయి. అలాంటి చదువుని ఏ విధంగా నాశనం చేశాడు అనేది మీకు చెప్పదలుచుకున్నాను. ప్రజలు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో 1,40,000 మంది పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద చైతన్య, నారాయణ, భాష్యం లాంటి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకుంటుంటే వీళ్ళకి కాన్వెంట్ స్కూళ్ళు అవసరమా అని చెప్పి కుల వివక్షతతో ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేసి 1,40,000 మంది పిల్లల్ని ఒక్కసారిగా రోడ్డున పడేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ గమనించాల్సిందే కోరుతున్నాను. చదువుకునే పిల్లలు విదేశాల్లో ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదవాలనుకుంటే ప్రభుత్వం నుంచి 15 లక్షల రూపాయల స్కాలర్షిప్ మంజూరు చేసేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళు వేలాది మంది విదేశాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ పూర్తి చేయడం జరిగింది. వీళ్ళు విదేశాల్లో చదవటం అవసరమా అని చెప్పి ఈయన అధికారంలోకి రాగానే అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని పూర్తిగా రద్దు చేసి, అంబేద్కర్ గారి కాలుగోటికి కూడా పనికిరాని జగన్మోహన్ రెడ్డి జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టుకొని ఆయన కులం వారిని, ఆయన ఎంచుకున్న వారిని కొంతమంది మాత్రమే విదేశాలకు పంపి చదివే విధంగా ఒక ప్రణాళిక రూపుదిద్దుకున్నాడు. ఈ రెండే కాకుండా ముఖ్యంగా ఉన్నత విద్య చదవాలనుకున్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేయడం కానీ, స్కాలర్షిప్లు రద్దు చేయడం కానీ, బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు చేయడం కానీ, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ తీసేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ తీసేయడం కానీ, కంప్లీట్గా ఎస్సీ ఎస్టీలనే టార్గెట్గా చేసి వీళ్ళకి చదువు ఉండకూడదు, చదువు ఉంటే తెలివితేటలు ఎక్కువైపోయి మన ఎమట గొర్రెలా తిరగరు, వీళ్ళ చదువుని నాశనం చేయాలని ఒక కుల వివక్షతో కంప్లీట్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పథకాలన్నీ రద్దు చేయడం జరిగింది. ఇంకా రెండోదిగా మేము ఎదగాల్సిన పథకాలన్నీ లాగేశాడు. మూడోది, మాకు ఎప్పటి నుంచో ఈ చదువు లేని వాళ్ళకి కానీ, లేదా ఆర్థికంగా ఎదగాల్సిన వాళ్ళకి ఉన్న లోన్లు కానీ ఈ రెండు తీసేసినా సరే భూమి కొనుగోలు పథకం అని ఉండేది. దాని ద్వారా ఎస్సీ ఎస్టీలకు భూమి ఇచ్చి సాగు చేసుకొని వాళ్ళ కుటుంబాలని బాగు చేసుకోమని చెప్పి ఆ పథకం ఉండేది. కంప్లీట్గా ఈయన అధికారంలో వచ్చాక భూమి కొనుగోలు పథకాన్ని కూడా తీసుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎస్సీ ఎస్టీలకి ఆల్రెడీ ఉన్న భూముల్ని 1,37,000 ఎకరాల భూముల్ని జగనన్న కాలనీల పేరుతో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని ₹1 కూడా పరిహారం ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలను నాశనం చేసిన దుర్మార్గుడు ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇలా మా భూమిని లాక్కున్నాడు, మా చదువును లాక్కున్నాడు, మేము ఆర్థికంగా ఎదిగే పథకాలను లాక్కున్నాడు. ఇవన్నీ తీసేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూడకుండా మా మీద నిత్యం దాడులు. ఒక ఎస్సీ కుర్రోడిని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే గంజాయి డాన్ని ఆడు నెల 100 కోట్లు గంజాయి అమ్మి తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడని చెప్పి వాడిని పక్కన వేసుకొని తిరుగుతున్నావు అంటే అసలు నీకు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? సాక్షాత్ ఒక దళిత కుర్రాడిని నేనే చంపేశానని చెప్పి బహిరంగంగా ప్రకటించిన వాడిని నువ్వు పక్కన వేసుకుని తిరుగుతున్నావు అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు నువ్వేం గౌరవం ఇస్తున్నావు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అలాగే డాక్టర్ సుధాకర్ని చంపడం కానీ, డాక్టర్ రచనని చంపడం కానీ, ఈ నెల్లూరు జిల్లాలోనే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్లో ఆకాష్ అనే ఒక ఎస్సీ కుర్రాడు ఒక వైఎస్ఆర్సీపీ లీడర్కి చెందిన అమ్మాయిని ప్రేమించాడని అతను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కొట్టి పురుగుల మందు పోసి చంపేస్తే ఇప్పటి వరకు ఆ కేసు దిక్కుముక్కు లేకుండా లేదు.
అలాగే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోని 7 ఎస్సీ కుర్రాళ్ళు హత్యలకు గురైతే వాళ్ళ చావుల మీద ఇప్పటివరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఇంతకంటే దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్, బీహార్ కూడా లేవు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు అసలు మానవ హక్కులే లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలందరూ రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్తారని చెప్పి ఎస్సీ ఎస్టీ ప్రజలను కోరుకుంటున్నాను.